యెరికో పట్టణాన్ని దేవుడు కూల్చివేసేటప్పుడు, ఇశ్రాయేలీయులు కానాను దేశాన్ని ఆక్రమించుకునేటప్పుడు యెరికో పట్టణాన్ని కూడా దేవుడు కూల్చివేశాడు మనకు తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు 6 దినాలు రోజుకొక్కసారి యెరికో పట్టణం చుట్టూరు తిరుగుతారు. ఏడో రోజున యెరికో పట్టణం చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతారు? 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగితే ఏడో రోజున మాత్రం 7 సార్లు యెరికో పట్టణం చుట్టూరు తిరిగి కేకలు వేసినప్పుడు యెరికో పట్టణం ఏమైపోయింది? కూలిపోయింది. యెహోషువ చెప్తాడు, ఈ టైంలో మీరు కేకలు వేయండి అంటే ఆ టైంలో కేకలు వేస్తారు. చూడండి ఒకసారి యెహోషువ 6వ అధ్యాయము 12-13 వచనాల్లో. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారొకమారు పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరల వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రం బ్రతుకుదురు. 18. శపింపబడిన దానిలో కొంచెమైన, ఇది కీలకం అన్నమాట, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. 19. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవాలి. అదే ఇప్పుడు యెరికో పట్టణం కూల్చివేయబడుతుందంటే అది పట్టణం, అది అక్కడ జనాభా చనిపోతారు. యెరికో పట్టణం కూలిపోయింది, దేవుడు యుద్ధం చేస్తాడు వారితో. ఏం జరుగుతుంది? ఆ ప్రజలు చనిపోతారు. చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ ఆస్తి వీళ్ళు తీసుకుంటారు యాక్చువల్గా. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? దాంట్లో వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, అనేక వస్తువులు ఉంటాయి. బంగారం అనేక వస్తువులు ఉండొచ్చు, దాంట్లో ఏది కూడా ముట్టుకోకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఒకవేళ దేవుడు అలా చెప్పలేదనుకోండి, ఇప్పుడు యుద్ధంలో గెలిచింది ఏం చేస్తారు? వాస్తవానికి ఒక దేశం నాశనం చేసింది అనుకోండి, ఒక దేశం వెళ్ళి ఇంకొక దేశాన్ని నాశనం చేసింది అనుకోండి, ఏం చేస్తారు? ఆ దేశంలో ఉన్నాయన్నీ కూడా ఎంతమంది అయితే యుద్ధానికి వెళ్ళారో ఆ ప్రజలందరూ ఏం చేస్తారు? సమానంగా పంచుకుంటారు. ఓకే, దేవుడు ఆస్తిని ముట్టుకోవద్దు అన్నాడు, అది శపింపబడింది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా చాలా జాగ్రత్తగా దేవుని మాటకి విలువ ఇవ్వాలి. కాదు, ఏమైనా కొంచెం స్వార్థం ఉందనుకోండి, అందరూ ఎవరిని ముట్టుకోవద్దు అన్నాడు కాబట్టి నేను తీసుకుని సంపాదించుకుంటా, నేను ఏదైనా దొంగతనం చేసి దాంట్లో దేవుడు చెప్పాడు తీసుకోవద్దని, అది ఓకే, బాగానే ఉంది. కానీ నేను దొంగచాటుగా తీసేసుకున్నాను అనుకోండి, ఎవరికి ప్రయోజనం? ఎవరు తీసుకుంటే వారికి ప్రయోజనం. అంటే ఎవరి లాభం? ఇతరులకు లాభమా, నాకు లాభమా? తీసుకుని అంటే ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాను నేను?
కేవలం నా గురించి. అంటే దేవుని ఆజ్ఞ ఉన్నా సరే స్వార్థం ఎలాంటి పనులు చేస్తుంది చూడండి. ఆ వస్తువుల మీద ఆశ, స్వార్థపూరితమైనటువంటి జీవితం. అంటే నాకు ఉపయోగపడితే ఎప్పుడన్నా షార్ట్గా నేను కనుక దొంగతనం చేస్తే అని ఆలోచన చేసి ఒక ఆయన ఏం చేశాడు అంటే ఏం చేశాడు దొంగచాటుగా ఎవరికి తెలియకుండా వీళ్ళు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు, ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ గుడారాలు ప్యాకప్ చేస్తారు, మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ గుడారాలన్నీ మళ్ళీ వేసుకుంటారు. ఏం చేశారంటే ఎవరికి కనపడకుండా ఒక ఆయన దోచుకుని మెల్లగా ఎవరికి తెలియకుండా తీసేసుకుని ఏం చేశాడు, గుడారం దగ్గర నేల తవ్వి కప్పెట్టేశాడు, ఎవరికి కనపడ. ఇది ఎవరికి తెలియదు, కానీ అన్నీ చూస్తున్న దేవుడికి మాత్రం తెలుసు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని చెప్పాడు ఆయన, అది శపింపబడింది, దాంట్లో ఏది కూడా మీరు ముట్టుకోకూడదు, ముట్టుకుంటే ఏం జరుగుతుంది, ఇశ్రాయేల్ అందరి మీదకి, అంతేనా, ఇశ్రాయేల్ పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఒక్కడ చేస్తే ఎవరికి వస్తుంది అంటే ఇప్పుడు అందరికి, మొత్తం ఇశ్రాయేల్ అందరికి వస్తుంది. వీళ్ళు ఎరుకో పట్టణం కూలిపోయింది, అంత బాగుంది, ఎక్కడెక్కడ నెమ్మదిగా ఉంది, మళ్ళీ ఇంకొక దేశం మీదకి యుద్ధానికి వెళ్తాం, మళ్ళీ ఇంకొక దేశం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. చూడండి 7వ అధ్యాయము మొదటి నుంచి ఇలా చదువుతున్నా. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మనవుడును జబ్ది మనవుడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. చూడండి తర్వాత, యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. మనం 100% హాయి పట్టణాన్ని గెలిచేస్తాం, జనులు కొద్ది మందిగా ఉన్నారు, అంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు, 2-3 వేల మంది అయితే చాలు. ఎంతమంది సరిపోతారు హాయి పట్టణం పడగొట్టడానికి? 2-3 వేల మంది అయితే చాలు అన్నాడు. చూడండి 4వ వచనం, కాబట్టి జనుల్లో ఇంచుమించు 3 వేల మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట, పట్టణం పేరేంటి, హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గవని యొద్ద నుండి షాబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. ఎందుకు కరిగి నీరైపోయినాయి? దేవుడు సెలవిచ్చాడు, మీరు మీకు కానాను దేశాన్ని నేను అప్పగిస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తే అక్కడికి విజయం. నిజానికి వీరి సామర్థ్యం కాదు, దేవుడు తోడై ఉండి నడిపిస్తూ, దేవుడు యుద్ధం చేస్తూ వీళ్ళకి యుద్ధంలో విజయాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇప్పుడు రివర్స్ అన్నమాట. అరే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనుకుంటే మనవారే చనిపోయారే అని గుండెలు కరిగిపోయినాయి అన్నమాట. అప్పుడు 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ ఆర్దాను నువ్వెందుకు దాటించితివి?
మేము యొర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నువ్వేమి చేయదు అని ప్రార్థింపగా 10వ వచనం యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. హాయి మీద హాయి జనము ఇశ్రాయేలుని చంపడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. అదనమాట, చాలా క్లియర్గా చెప్పేశాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఏమన్నాడు ఆయన? ఎవరైతే ఈ పని చేశారో వారిని మీ మధ్య లేకుండా చేస్తే తప్ప, లేకపోతే మీకు నేను తోడై ఉండనని చెప్పేశాడు ఆయన. కారణం ఏంటి? దీని అంతటికి కారణం వెనక్కి వెళ్తే తీసుకుని ఎవరికి తెలియకుండా దాచేసుకున్న పరిస్థితులకు మనం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు ఆ కార్యం చేయడానికి ముందుగా దేవుని ఆజ్ఞ ఉంది, అది శపితమైంది, దాన్ని ఎవరు ముట్టుకోవద్దని చెప్పాడు ఆయన. అయినప్పటికీ ఎక్కడో స్వార్థం, నాకు ఉపయోగపడుతుందిలే, అందరినీ ఎవరు ముట్టుకోరు, ఎవరు చూస్తున్నారు, నేను తీసుకుంటానులే చాటుగా అనే స్వార్థము ఒక మనిషి చనిపోవడానికి కారణమైంది. తనలో ఉన్నటువంటి స్వార్థం తన్నే చంపేసే పరిస్థితి. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనిడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించినో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారం దగ్గరకు రావాలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావాలని అన్నాడు. అందువల్ల దేవుడు ప్రతి వంశాన్ని వరుసల ప్రకారం రప్పించినప్పుడు దేవుడు చెప్పాడు, 7వ అధ్యాయం డైరెక్ట్గా 20 నుంచి చదువుతున్నా. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమో. ఆకాను పట్టబడ్డాడు. ఈ ఆకాను పట్టబడినటువంటి ఆకాను తను ఒప్పుకున్నాడు, నేను పాపం చేసింది నిజమో. 21 దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రం, ఎందుకేంటి అది వస్త్రం, బట్టలు, పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి వచ్చినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేళ్ల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరును జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని అంటే మొత్తం వారి కుమారుల్ని, కుమార్తెలను అందరినీ కూడా రాళ్లతో చావగొట్టిరి.
వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. అంటే ఒకని స్వార్థము దేవుని దృష్టిలో ఎంత పాపమో ఆలోచించాలి. ఒకని స్వార్థం కారణంగా మొత్తం కుటుంబం ఏమైపోయింది? అతను కలిగి ఉన్నది యావత్తు కోల్పోయాడు, యావత్తు నాశనం అయింది. ఇంకా దయాదక్షిణం లేదు. వారు మీ మధ్య నుంచి వైదొలిగితేనే కానీ, వారు మీ మధ్య నుండి లేకుండా చేస్తేనే కానీ మీకు తోడై అన్నాడు. ఏమవుతారు? అందరూ రివర్స్ అయిపోతారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. దీనికంతటికి ఏంట్రా అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ఎక్కడో హృదయంలో కార్నర్లో తను ఆశించి తన కోసం, తన స్వయం కోసం ఆలోచన చేసి ఆ శపితమైన దాన్ని తన దగ్గర ఉంచుకోవడం వలన ఇంత ప్రమాదము. దేవుని మాటలను వినకపోవడం, దేవుని ఆజ్ఞలను లెక్క చేయకపోవడం, ఇవన్నీ కారణాలే. అయితే దీంట్లో స్వార్థం ఏదో. మిగతా ఇశ్రాయేల్ సహోదరుల కంటే నేను కొంచెం దాచుకుంటానులే, నాకు ఎక్కువ ఉంటుందనో అలా మిగిల్చుకునే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా మీకు? వీటిలన్నిటికీ వెనకాల ఏంటంటే స్వార్థం. అందువలన స్వార్థము ఒక వ్యక్తిని నాశనంలోకి నడిపిస్తుంది, కుటుంబాలను కూడా పతనం చేస్తుంది. అందువలన స్వార్థాన్ని విడిచిపెట్టి దేవుని పిల్లలంగా మనందరం కూడా ఏం చేయాలి? నిస్వార్థంగా బ్రతకాలి. అలాగూ నిస్వార్థంగా ఈ భూమి మీద ఆదర్శంగా బ్రతికినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనలో స్వార్థం లేదు కానీ నిస్వార్థంగా ఆయన జీవితాన్ని అందరి కొరకు అర్పించినటువంటి వాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క వైఖరి భూమి మీద మనం చూసినప్పుడు ఆయనలో ఏం కనబడుతుందంటే ప్రేమ, సహనం, దయ, ఇతరుల ఎడల ఇవే కనబడుతూ ఉంటాయి. అంటే ఇది ఎవరిలో కనబడతాయంటే ప్రేమ కానీ, దయ కానీ, సహనం కానీ, కరుణ కానీ, ఉపకార బుద్ధి కానీ నిస్వార్థంగా ఉన్నటువంటి వారిలో కనబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 100% తన కోసమని ఏది ఆలోచించారు, తన కోసమని ఏది ఆలోచన చేసినటువంటి వాడు కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి ఇలా ఉంది. మత్తయి సువార్త, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. అందులో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయనకేంటి లాభం? ఎవరి కోసం ఆయన దగ్గరికి రామంటూ ఉన్నాడు? ఎవరికి బెనిఫిట్? ఆనాడు ధర్మశాస్త్రంలో ఉన్న వారిని పిలుస్తూ ఉన్నా, ఈనాడు అన్యులైనటువంటి వారిని పిలుస్తూ ఉన్నా, ఎవరి కోసం? ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఎవరికి బెనిఫిట్? ఎవరికి? యేసుక్రీస్తు వారికా లేకపోతే వచ్చినటువంటి వ్యక్తికా?
వచ్చినటువంటి వ్యక్తికే బెనిఫిట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. విశ్రాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అందువలన ప్రభు ఈ భూమి మీదకి చేసింది తన స్వార్థం కోసం కాదు. ఆయన ఏం చేసిన తన స్వార్థపూరితమైన లేదా తన ప్రయోజనం కోసమో చేసిన వాడు. అన్నీ కూడా ఇతరుల కొరకు, ఇతరుల ఎడల ప్రేమ, సహనం, దయ, తన కోసమే ఆలోచన చేసుకుంటే పరలోకం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు. పరలోకం నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి ఇలా ఉంది. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సొంత కార్యములే కాకుండా ఎవరి కార్యాలు చూడాలంటండి? ఇతరుల కార్యాలు కూడా చూడాలి. ఇతరుల కార్యాలు కూడా చూసేవాడు ఎవరు? నిస్వార్థంగా ఉన్నటువంటి వాడు. ఇతరుల ఎడల జాలి, కరుణ, దయ, ప్రేమ ఇవి చూపించేవాడు. అదే స్వార్థం ఉందనుకోండి, మరి ఏమాత్రము ఇతరుల ఎడల జాలి కానీ ప్రేమ కానీ ఇవేముండవు. ఇతరుల కార్యాలను అసలు పట్టించుకోరు. వాడు తిన్నాడా లేదా, స్వార్థం ఉంది కాబట్టి నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా, అదవుతుందా? నా తమ్ముడికి నేను కావాలి వాడినా, సరే నీ తమ్ముడు కావాలి వాడినా అని అంటావా? కొంత తమ్ముడైనా, అన్నయ్య అయినా, లేకపోతే సహోదరులైనా, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారైనా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ దేవుని పిల్లలు, దేవుని దృష్టిలోని చూడాలి మనం. అందరూ ఎవరు? దేవుని పిల్లలు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఏం చూపించాలి? ఉపకార బుద్ధిని చూపించాలి. అలాగూ నిస్వార్థాన్ని చూపించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి, ఇంకా చదువుదాం. 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఆయన స్టేటస్ ఏంటంటే దేవునితో సమానంగా ఉండుట నరులందరి కోసం ఈ స్థితిని నేను విడిచిపెట్టాలా అని అనుకోవాలా. తన గురించి ఏం ఆలోచన చేసుకోవాలి. అర్థమవుతుందా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 7వ వచనం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకొనెను. మనుషుని పోలికగా పుట్టి తర్వాత దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా మొత్తం ఖాళీ చేసుకున్నాడు. అంటే ప్రభు తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. దాసుడిగా మా సేవకుడు రూపాన్ని తీసుకున్నాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు అవసరమా? ఆయన బెనిఫిట్ కోసమా? దేవునితో సమానంగా ఉన్న స్థితిని విడిచిపెట్టుకొని మన మధ్యకి మానవుడిగా రావడం, మనుష్య రూపాన్ని ధరించడం. ఎందుకోసం అంటే, ఎవరి బెనిఫిట్ కోసం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరి బెనిఫిట్ కోసం. ఆయన రాకపోయినా ఆయనకి ఇబ్బంది ఏం లేదు వాస్తవానికి. దేవునితో మహిమను అనుభవిస్తూ ఉంటాడు ఆయన. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరినీ ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నారు. దాంట్లో ఏముంది? ప్రేమ, జాలి, కరుణ, దయ. అందువలన
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండగా కూడా ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన కోసం అంటూ ఏది వెనకేసుకున్నవాడు. ఇంకేమన్నాడు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను. అది పరిస్థితి. ఈనాడు వేరే, పైకి వాక్యం చెప్పబడుతూ ఉంటది. ఏమండి, దోచుకునే వాళ్ళు ఎవరు? మీకు అందరికీ తెలుసు. సేవ పేరు చెప్పున దోచుకుని ఈ భౌతిక సంబంధంగా భాగ్యవంతులు అవుతున్న వారు అనేక మంది ఉన్నారు లోపల. అనేక మంది ఉన్నారు. అవసరాలు కాదు, దాన్ని మీరి, అవసరాలను మీరి లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్ళు అనేక మంది మనకు కనపడుతుంది. సేవకులని పేర్లు పెట్టుకున్నాం. అందువల్ల దీని వెనక అంతటికి కారణం ఏంటంటే స్వార్థం. ఈ సెల్ఫిష్నెస్ని విడిచిపెట్టకపోవడం. అందరికీ చెప్తాడు. మళ్ళీ స్థానిక సంఘంలో ఉన్నవాడు ఏం చెప్తాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎవరిలో ఉంటుంది? ఇంతకీ ధనం ధనం ధనం. మీరు 10% ఇవ్వకపోతే నాశనం అయిపోతారు, జాగ్రత్త అంటాడు అన్నమాట. అంతే. ఆ 10% అంతా తీసుకుని ఈయన ఉన్నవాడు అవుతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు. డైలాగులు చాలా బాగుంటాయి, ఆచరణే ఉండదు. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఏం కనబడుతుందో, ఈనాడు మనుషులు భూమి మీద ఉన్నటువంటి వారు, మేము ఆయన శిష్యులము, ఆయన అంగీకరించామనుకున్నటువంటి వారు ఆయనలో నిస్వార్థం కనబడుతూ ఉంటే, ఈనాడు మనుషులు ఎందుకు నిస్వార్థం కనబట్టలా? ఇతరుల ఎడల జాలి, ప్రేమ, దయ, ఉపకార బుద్ధి ఇవన్నీ ఎందుకు కనబట్టలా? తన గురించి ఆలోచన చేయడం. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోకుండా ఉండకూడదు, కానీ ఇతరులను కూడా పట్టించుకో. అది చెప్పేది. మన గురించి మనం ఆలోచన చేసుకోవచ్చా? ఆలోచన చేసుకో, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇతరులను కూడా పట్టించుకోవాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. అసలు శత్రువుని ప్రేమించాలి. మనం కరుణ, జాలి, దయ ఇవన్నీ చూపించాలి. ఉపకార బుద్ధి చూపించాలి. సహాయం చేయాలి దేవుని పిల్లలంగా. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆ గుణాన్ని చూపించినటువంటి నిస్వార్థం, అన్సెల్ఫిష్నెస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునితో సమానుడు. ఆ స్థితిని విడిచిపెట్టుకుని భూమి మీద ఏమయ్యాడైనా? మనిషిని పోలికగా చేయబడ్డ ఆయన, సేవకుని రూపాన్ని దాల్చుకున్నటువంటి ఆయన ఏం చేశాడు? రిక్తునిగా చేయబడ్డాడు, ఏమీ లేనటువంటి వాడు. ఇదంతా ఎవరి కోసం అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరి కోసం. స్వార్థపూరితమైన బుద్ధి నాశనానికి తీసుకెళ్తుంది. స్వార్థం ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. ఏదో ఎక్కడో కార్నర్లో స్వార్థమే కదా, పోయిందేముంది అని అనుకోవడానికి లేదు. ఆ స్వార్థము పాపం చేయడానికి నేను లాక్కెళ్తుంది. స్వార్థము కుటుంబాన్ని నాశనం చేయడానికి తీసుకెళ్తుంది. అనేక కారణాలు, అనేక పరిస్థితులకి ఎక్కడో మనం ఆ రూట్ కాజ్ మనం వెతికితే మనకు కనబడేది ఏంటి? స్వార్థం అనేది ఎక్కడో కనపడవచ్చు. జాగ్రత్త. ఎలాంటి ఫ్యామిలీని ఎలాగో నాశనం చేస్తుంది, అది కారణం కనబడదు చాలాసార్లు. స్వార్థం ఉన్నదా, ఏమున్నదా ఇంతగా ఆలోచన చేసేవాళ్ళు ఉండరు. కానీ అది కూడా ఒక కారణమై ఉండొచ్చు, మనకు తెలియదు. వాస్తవం
అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణించిన విధానం కానీ, మరణానికి ఆయన విధేయుడిగా మారడం కానీ, తన్ను తాను తగ్గించుకోవడం కానీ, ఈ పరిస్థితులన్నీ కూడా నిస్వార్థంగా ఆయన ఆలోచన చేయడం, తనకు తానుగా ఏమీ తన స్వయాన్ని గురించి ఆలోచన చేయకుండా ఇతరుల కోసమే అన్నట్లుగా తన ప్రాణాన్ని అంతటిని పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు నిస్వార్థంగా ఎలా మారగలం అని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ నిస్వార్థం ఎలాగైతే ఉన్నదో దాన్ని నువ్వు నేను ఆలోచన చేస్తున్నప్పుడు, మనం కూడా ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు మనలో కూడా నిస్వార్థం అనేది వస్తూ ఉంటుంది. లేకపోతే ఎప్పుడు మన కోసమే ఆలోచన చేస్తాం తప్ప, మన స్వయం గురించి ఆలోచన చేస్తాం తప్ప ఇతరుల గురించి ఆలోచన చేయం. ఇతరుల గురించి ఆలోచన చేయకపోతే అసలు దేవుడి పని గురించి ఏం ఆలోచన చేస్తాం? నీ పక్కన ఉన్న నీ సహోదరుడి గురించి నువ్వు పట్టించుకోకపోతే ఇంకా దేవుడి గురించి ఏం పట్టించుకుంటావు? అంతేనా? మనకు కనబడుతున్న మన సహోదరులను పట్టించుకోకపోతే కనబడిన దేవుడు చెప్పిన దాన్ని ఏం పట్టించుకుంటావు? అందువలన మనం ఎలాగూ నిస్వార్థంగా ఉండగలమంటే ఇతరులను మనం ప్రోత్సహించడం ద్వారా, సహాయం చేయడం ద్వారా, ఇతరుల పనిలో పాలిభాగస్తులు అవడం ద్వారా, కలిసి ఉండడం ద్వారా ఆ వ్యక్తి కూడా సహోదరుడు అనే భావం కనుక మనకు కలుగుతూ ఉంటే మనలో స్వార్థం రాదు. దేవుని దృష్టిలో అందరూ సమానులే అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనలో స్వార్థాన్ని ఉంచుకోం. స్వార్థము మన ఉద్దేశంగా ఉండకూడదు. స్వార్థమే మన ఉద్దేశమై ఉండకూడదు ఏ పనిలో కూడా. గుర్తుపెట్టుకోండి. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో, ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఇది ప్రోత్సహించుకునే స్థితి అనమాట. ఎలా ఉండాలంటండి? ఒకరినొకరము వివాదమునకు రేపకయు, గొడవలకు రేపకుండా ఉండడాన్ని. ఒకరి యందొకరము అసూయ పడకయు. అసూయ అంటే పక్కవాడు ఏదన్నా ఉంటే అసూయ వచ్చేస్తుంది. ఘనత ఉన్నా, ఆస్తి ఉన్నా, ఇంకేదున్నా, కీర్తి ఉన్నా, ఏదున్నా, బలం ఉన్నా, బలగం ఉన్నా అసూయ వచ్చే పరిస్థితులు. అలాంటివి మన జీవితంలో కనపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఇతరుల ఎడల మనం అనుసరించాల్సిన స్థితి, సహోదరుల ఎడల ప్రత్యేకంగా. ఇది మన ఉద్దేశంగా ఉండకూడదు, స్వార్థం అన్నమాట. ఆ తరువాత ఎల్లప్పుడూ ఇతరుల్ని మనకంటే ముఖ్యమైన వారుగా, వారి ఘనత ఇవ్వాల్సినటువంటి అవసరం. ఆ విధంగా వారిని పరిగణించాలి. చూడండి, ఎఫెసీ పత్రిక. తన్ను తాను గొప్పోడు అనుకుంటా ఫీల్ అవుతాడు తప్ప మనిషి ఇతరులను గొప్పోడు అంటాడా? చాలా కష్టం, అవునా? 5వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు ఏమై ఉండాలంట? లోబడి ఉండాలి. నేనే గొప్ప ఉన్నాను అనుకుంటే, క్రీస్తుప్రభు సంఘంలో బాలుడు నడిపిస్తూ ఉంటాడు. చిన్నపిల్లడు ఏంటి నడిపించడం? కుదరదు అని అనకూడదు, అవునా? బాలుడు నడిపిస్తే పెద్ద పెద్ద కొదమ సింహాలు అన్నీ కూడా ఏమవ్వాలి? సైలెంట్గా. నేను కుదరదు, అర్థమైందా? ఆ చిన్నపిల్లడు ప్రార్థన చేస్తుంటే నేను ఆమెను అనాలా? కుదరదు.
మీకు ఉదాహరణ చెప్తూ ఉన్నా. వయసుని బట్టో, జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో ఇలాగ మనుషులు ఆలోచన చేసే పరిస్థితి. అర్థమవుతుందా? ఏమన్నాడు మనకి ఒక్కసారి ఈ సందర్భంలో? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు సంఘంలో పరిస్థితి మాట్లాడుతున్నాడు ఇక్కడ. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఎవరు తోలుతారంటండి? క్రూర మృగాలు, భయంకరమైనవి. బాలుడు తోలుతాడంట. క్రూర మృగాలు ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి. మేము మృగాలను వేటాడి తినాం, మేము గడ్డే తింటాం. ఎద్దుమైనట్లు సింహము గడ్డి మేయ. అందులో పరిస్థితి ఏంటి? ఒకరికొకడు లోబడి ఉంది. అది నేర్చుకోవాలి మనం క్రీస్తు ప్రభు సంఘంలో. మనం చదివింది ఒకసారి మళ్ళీ ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా. 2వ అధ్యాయము ఫిలిప్పీ 2:3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఏం చేయాలంటండి? ఒకరికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈనాడు మీరు చూడండి, గొప్ప కాదు నేను చెప్పేది, అతిశయం కాదు, కానీ ఎంతమంది పాస్టర్లు అనబడేవారు విశ్వాసి వస్తే భోజనం పెట్టే పరిస్థితి ఉంటుంది. నేను అనేది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏమండి? ఎలా చూస్తారు? కానీ అది పాస్టర్ గారు వస్తే ఆ విశ్వాసం ఏం చేస్తాడు? ఇంకా అసలు ఆ డబ్బులు లేకపోతే ఎక్కడన్నా అప్పు చేసి అయ్యగారు వచ్చారు, వాళ్ళ మాటలేంటి? వాళ్ళ దృష్టిలో అయ్యగారు ఎంత గౌరవమో. గౌరవం ఇవ్వద్దని అంటలా నేను. మరి అదే రెస్పెక్ట్ తిరిగి నువ్వు ఇవ్వగలవా? విశ్వాసం ఏంటి? నేను ఆ స్టేటస్ చూపించుకుంటే ఒకరినొకడు ఘనత ఎక్కడ వస్తుంది? ఇక్కడ నాకు అర్థం కాదు. దానికి సంఘంలో గురించి మాట్లాడుతాం. ఒకరికొకడు ఏం చేయాలంటండి? ఏమన్నాడు? వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. కేవలం పాస్టర్ను వదిలేసి మిగతా వాళ్ళు ఒకరినొకడు యోగ్యుడని ఎంచుకోమని అన్నాడా? అర్థమవుతుందా మీకు? అందువలన స్వార్థం రావడానికి అనేకమైన కారణాలు. మనలో ఉన్న పాత పురుషుడు కనుక ఒకవేళ చనిపోకపోతే స్వార్థం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుని పిల్లలుగా మనందరిలో అందరూ ఈక్వల్గా గౌరవించబడండి, ఇబ్బంది ఏమి లేదు. ఒకరికంటే ఒకడు ఏమవ్వాలంటండి? తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఆ పరిస్థితి మన క్రియల్లో చూపించగలగాలి. అది పరిస్థితి. చేతనైనంత సహాయం చేయడం మర్చిపోకూడదు. రోమపత్రిక 15వ అధ్యాయం. రోమపత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. రోమపత్రిక తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు, కానీ యేసుక్రీస్తు వారు తన్ను తాను సంతోషపరచుకోలేదు. అందువల్ల నువ్వు నేనేం చేయాలి? ఇప్పుడు అదే స్వార్థం ఉందనుకోండి మనలో, ఏం చేస్తాం? మన సంతోషమే చూస్తాం. స్వార్థం అంటే ఏంటి? మన సంతోషం గురించి ఆలోచన చేస్తాం. తన సంతోషం గురించి ఏం చేశాడు? ఆ వెండి బంగారము కొన్ని వస్తువులు వేసి దాచిపెట్టాడు. ఎవరి మీదకి వచ్చింది శాపం? స్వార్థపూరితంగా ఉన్నవాడి మీదకి వచ్చింది.
చెప్తాడు మళ్ళీ నుంచుని ఇక్కడ ఏం చెప్తాడు, మనం ఏమి పోతూ ఏమీ పట్టుకుని వెళ్దాం. కానీ కూడబెట్టుకునేది ఎవరు? నాడు పాస్టర్లకు అనబడే వారికి ఉన్నటువంటి ఆస్తి ఎవరికి ఉండదు. అంత ఆస్తులు సంపాదించినటువంటి వారు ఎక్కడో యథార్థంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. అర్థమవుతుందా? అందువలన యేసుక్రీస్తు వారు తన్ను తాను సంతోషపరుచుకోలేదు. ఇతరుల యొక్క సంతోషం అంటే భూమి మీద ఉన్న మనుషులందరి సంతోషం కోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టిన వాడుగా కనపడు. ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు, మన కోసం మరణించాడు సిలువలో. ఎందుకోసం అంటే నువ్వు నేను కూడా, 2వ వచనం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. ఏది మేలో దాని యందు ఏం చేయాలి? సంతోషపరచు. అందువల్ల ఇలాగ మనం చేయగలిగితే నిస్వార్థపరులంగా మార్పు చెందుతూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది అదే, తను తాను సంతోషపరచుకోవాలా. ఎంతో బాధను అనుభవించాడు, మామూలు బాధ కాదు. ఎంతో వేదన పడ్డాడు శరీరంలో, సిలువ మరణాన్ని అనుభవించాడు ప్రభువైన యేసుక్రీస్తు. సో మనం కూడా ఈనాడు ఆయన ఫాలో అవుతున్నామని మనం అనుకుంటూ, ఫాలో చేస్తున్నామని ఆయన్ని మనం అనుకుంటూ, మనలో ఏమైనా స్వార్థం కనుక బయలుదేరుతూ ఉంటే, స్వార్థపూరితంగా కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనం ఎన్నటికీ క్రీస్తు ప్రభు శిష్యులుగా బ్రతకలేం. స్వార్థం కారణంగా నీకు పరలోకం మిస్ అయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తను నిస్వార్థపరుడుగా భూమి మీద బ్రతికి ఈనాడు తండ్రి కుడిపారసున్న ఆసీనుడై ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు రేపొద్దు నువ్వు నేను కూడా ఉండాలి అంటే మనలో ఈ స్వార్థం అనే చిన్నది ఎక్కడో కార్నర్లో మొలుస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడైనా స్వార్థం మొదలవుతూ ఉంటే దాన్ని ఏం చేయాలి? త్రుంచేయాలి. స్వార్థాన్ని రాకుండా చేయాలి. మానవ మాతృలుగా శరీరం ధరించుకున్న వారంగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఏం చేయాలి? ఎప్పుడు త్రుంచేస్తూ ఉండాలి. అందరినీ ఈక్వల్గా చూడాల్సిన అవసరం లేదంటే ఎప్పుడు స్వార్థం లేనప్పుడే మనం చూడగలం. అది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. అందుకే అంత గొప్ప క్రియ చేశాడు ఆయన. ప్రాణం పెట్టినటువంటి క్రియ మన అందరి కళ్ళ ముందు అది ప్రత్యక్షపరిచాడు. అందువల్ల మనం ఈ విషయాల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిస్వార్థానికి గొప్ప ఎగ్జాంపుల్. ఇంకా మా మనుషుల్లో ఎవరినన్నా మనం చూస్తే ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఏమైనా కనపడవచ్చాము, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎలాంటి లోపము కనబడదు. దేవునితో ఆయన ఒప్పందం కుదుర్చుకుని, లేకపోతే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠ చేసి లోకానికి పంపాడు. వచ్చినటువంటి ఆయన ఇబ్బందుల్ని, సమస్యల్ని, బాధని, వ్యాధుల్ని ఇవన్నిటినీ కూడా ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఎందుకు అంటే పొందుకోబోయే ఆ పరలోకం. నాడు మనందరికీ రాజై మనందరినీ ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దారిలో, ఆయనలో ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటి? నిస్వార్థం అనే దాంట్లో మనం కూడా ఆ గుణాన్ని మనం కూడా సంపాదించుకుని మనం కూడా అలా బ్రతకాలి. మనం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఆలోచన చేస్తాం. స్వార్థము మనుషుల్ని ఏం చేస్తుంది? పాపానికి నడిపిస్తుంది. పాపం వల్ల ఏమవుతుంది? మరణం పొందుకుంటుంది. చిన్నదే కదా, ఎవరికి కనపడదు. ఇది లోపల జరుగుతూ ఉంటుంది. అవునా కదా? వాడి క్రియల వల్ల మనకు అర్థమవుతూ ఉంటుంది స్వార్థం ఉందా లేదని. సో వాటికి మనం దూరంగా ఉంటూ
మన ప్రభువుకి నిజమైన శిష్యులంగా, స్వార్థం లేనటువంటి వారంగా ఆయన్ని వెంబడిస్తూ ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తాను.